Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important question for EBSET from the chapter ఇంటిగ్రేషన్స్ అమ్మా. ఇంటిగ్రేషన్ చాప్టర్స్కి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవ్రీ ఇయర్ ఏపీలో కానీ టీఎస్లో కంపల్సరీ తప్పకుండా వస్తుందమ్మా. అంటే ఈ లాగ్ ఎక్స్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇస్తున్నాడు. సో వాటిని ఈజీగా అంటే ఈజీ మెథడ్లో షార్ట్ కట్ వేలో ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో చాలా యూస్ఫుల్ వీడియో అమ్మా ఇది. ఎవరైతే వెబ్సైట్ వారియర్స్ ఉంటారో వారందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే చాలా సింపుల్గా 1 minute చేయాల్సిన ప్రాబ్లమ్ని ఒక 30 to 40 secondsలో కంప్లీట్ చేసేయచ్చు. అంటే 30 అంత కూడా తీసుకోదు, ఆ రేంజ్లో షార్ట్ కట్ ఇది. సో ఈ లాగర్థం బేస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి కదా. సో ఇక్కడ మనకు టీఎస్ వెబ్సైట్లో 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్ అని ఇచ్చిండు. సో ఏపీ వెబ్సైట్లో 2025లో ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ 2x హోల్ క్యూబ్ డిఎక్స్ అని ఇచ్చినాము. సో ఇక్కడ 2 మాత్రమే పెట్టి ఇచ్చడం జరిగింది. ఓకేనా. సో వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ మిస్ కాకుండా ఉండాలి అంటే మొత్తం వీడియో వరకు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, రైట్ నౌ సీ హియర్. సో ఫస్ట్ టీఎస్ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్ 2024లో వచ్చిన క్వశ్చన్ 10th May షిఫ్ట్ 1లో ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్ అని ఇచ్చిండు. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ -3 into లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 6 into లాగ్ ఎక్స్ -6 ప్లస్ సి అని ఇచ్చిండు. సో ఇలా సెకండ్ ఆప్షన్ బి ఎక్స్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ -3x లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఎక్స్ లాగ్ ఎక్స్ -6 ప్లస్ సి. సో అన్ని కూడా రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ ఇచ్చినామా, చూడండి అబ్జర్వ్ చేయండి. లాగ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ క్యూబ్ అన్నిట్లో కూడా కదా. సో ఇక్కడ మీరు లాగ్ ఎక్స్ క్యూబ్ అయితే కంపల్సరీ వస్తుంది అని మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అనేది ఎలా చేయాలంటే ఫస్ట్ ఏం లేదమ్మా, డైరెక్ట్ మెథడ్ ఇది. ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ 1 అనుకోండి. దీన్ని 1 ఉంది అంటే డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ రాసుకోండమ్మా. ఓకేనా. ఇక తర్వాత వేరే ఎక్స్ కానీ x⁻³ కానీ ఉన్నప్పుడు ఎలా చేయాలని నెక్స్ట్ మనకు రాబోయే ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఇక 1 ఉన్నప్పుడు మాత్రం ఎక్స్ రాసుకోండి. ఓకేనా. సో తర్వాత ఈ లాగ్ ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. లాగ్ ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, తర్వాత ప్లస్ అయిపోయిన తర్వాత మైనస్ ఆల్టర్నేట్ అమ్మా. ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ తర్వాత దీని డెరివేటివ్ వస్తే వచ్చే వాల్యూకి రాయండి. ఏంటి వస్తుంది? 3 లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తాము. మళ్ళీ లాగ్ ఎక్స్ని డెరివేట్ చేయకండి, 1/x అవుతుంది, దాన్ని డెరివేట్ చేయకండి. ఓకేనా. సో తర్వాత మనం మైనస్ ఇచ్చిన తర్వాత ప్లస్ మళ్ళీ దీన్ని డెరివేట్ చేస్తే 3 into 2 6 లాగ్ ఎక్స్. మళ్ళీ లాగ్ ఎక్స్ని డెరివేట్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్కి రాసిన నేను. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత దీన్ని డెరివేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ -6 ప్లస్ సి వస్తాము. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి, మరోసారి వినండి. ఫస్ట్ ఇక్కడ 1 ఉంటే ఎక్స్ రాసుకోండి ఇంటూ లాగ్ ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్. దీన్ని 3 into లాగ్ ఎక్స్ కింద రాయొచ్చు. దాన్ని మళ్ళీ 6 లాగ్ ఎక్స్ మళ్ళీ 6 అమ్మ. ఓకేనా. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా రాయండి. సో ఇదే ఆన్సర్ అవుతామా. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో లాగ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ -6 అడని చూడండి. ప్లస్ మైనస్ ఉంది, కాకపోతే ఎక్స్ మిస్ అయింది ఇక్కడ కదా. ఇందులో ఎక్స్ ఉంది కాకపోతే ఎక్స్ ఇంక్లూడ్ అయి ఉంది. ఇక్కడ అబ్జర్వ్ డి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/x ఉంది, ఇది ఎట్లా కాదు. ఇక్కడ ఎక్స్ ఉందమ్మా. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ క్యూబ్ -3 లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 6 లాగ్ ఎక్స్ -6 ప్లస్ సి అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఏపీ వెబ్సైట్లో సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చిందమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ 2x హోల్ క్యూబ్ డిఎక్స్ అని ఇచ్చిండు. 2025లో ఇచ్చింది. సో ఆ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏపీ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. లాగ్ 2x హోల్ క్యూబ్ ఇంటూ 1 డిఎక్స్ ఇచ్చిండు. సో ఆప్షన్స్ ఏమో ఇలా ఏ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్ ఇంటూ లాగ్ 2x హోల్ క్యూబ్ -3 into లాగ్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ 6 లాగ్ 2x -6 ప్లస్ ఇచ్చిండు. సో ఇంతకుముందు మాదిరిగా ఆప్షన్స్లో కొంచెం డిఫరెన్స్ ఇచ్చున్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినాము ఆప్షన్స్. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రాద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ 1 తీసుకోండి. 1 ఉంది కానీ ఏం లేదు కాబట్టి కాన్స్టెంట్ తీసుకుంటే కాన్స్టెంట్ 1 అమ్మ. సో కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి ఎక్స్ రాసుకోవాలి ఇంటూ లాగ్ 2x హోల్ క్యూబ్ యాజ్ ఇట్ ఈస్. సో లాగ్ 2x హోల్ క్యూబ్. ఓకే, సో లాగ్ 2x హోల్ క్యూబ్ యాజ్ ఇట్ ఈస్.
మైనస్ మళ్ళీ దీన్ని డెరివేట్ చేస్తే 3 ఇంటూ లాగ్ 2x హోల్ స్క్వేర్. మళ్ళీ ఇలానే చేంజ్ చేద్దామా. తర్వాత 3 ఇంటూ 2 6 ప్లస్ 6 లాగ్ 2x నెక్స్ట్ మైనస్ 6 ప్లస్. ఓకే, సో ఇదే ఆప్షన్ని చూస్తామా. సో ఎక్స్ ముందు రాసుకోవాలి అంతే. సో ఇక్కడ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.